గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఆ పరమతన్ని తన యొక్క కృపలో మిమ్మల్ని బలపరచునుగాక, ఆయన ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపునుగాక, సియోన్లో నుంచి ఆయన మిమ్మల్ని బహుగా దీవించునుగాక, ఆయన కృపచేత ఆయన మిమ్మల్ని కాపాడునుగాక. ప్రియులారా, అనంతర కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనంలో, నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. ఆయన నామం నిమిత్తము, ఆయన పరిశుద్ధమైన నీతి నిమిత్తము, ఆయన ధర్మం నిమిత్తము మనం ఈ లోకంలో అందరి చేత ద్వేషింపబడతాము. ఆయన నామ నిమిత్తం ఎవరైతే ద్వేషింపబడతారో, హింసింపబడతారో, శ్రమ పెట్టబడతారో వారిని పరమతను ఏమంటున్నారు, మీరు అంతవరకు సహించండి, అంతవరకు ఓర్చుకోండి, అంతవరకు సహించిన వాడే రక్షింపబడుతురు. కాబట్టి ప్రియులారా, విశ్వాసం ఆరంభించినప్పుడు ఏ విధంగా మనము ఆయన యొక్క నామ ఘనత కొరకు జీవించాము, ఆయన నామ కొరకు మనం నిలబడతామని ఆయన సన్నిధిలో ప్రమాణం చేసుకున్నాము, తీర్మానం చేసుకున్నాము, అదే విశ్వాసము దినదినము ఎదుగుతూ, ఆ విశ్వాసంలో ఎదుగుతూ ఇంకా అత్యధికంగా ఆయన శ్రమలు ఆయన మనం ఏ మార్గంలో మనం నడిపిస్తున్నా, ఆ మార్గంలో శ్రమలు వస్తున్నా, ఆ శ్రమను తట్టుకున్నప్పుడు, ఓర్చుకున్నప్పుడు, ఆయన నామనిత్యం దేశింపబడినప్పుడు, హింసింపబడినప్పుడు, ఇది నాకు మహిమ కిరీటము పొందుకోవడానికి ఇది మార్గమని మనం భావించి సంతోషించి ఆనందించినప్పుడు, ఆయన సన్నిధిలో మనం సహించినప్పుడు, ఆ శ్రమను సహించినప్పుడు మనం రక్షింపబడతాము. యెహోవా చెప్తున్నమాట, అంతం వరకు యెహోవా భూమి మీద ప్రత్యక్షమగు దినం వరకు మనం బ్రతికి ఉంటే అప్పటి వరకు సహించాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మనము రక్షింపబడడానికి కొరకు మన యొక్క విశ్వాసాన్ని అంతం వరకు మనం కాపాడుకుని ఈ ఆయన కొరకు నీతి నిమిత్తం హింసింపబడితే, నీతి నిమిత్తం హింసింపబడిన ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కాబట్టి మనం హింసింపబడితే, వెలివేయబడితే, ఆ శ్రమ పట్టబడితే మనం ఇంకా గొప్ప ధన్యులము. మనకు పరమతన్ని కిరీటం ఇవ్వబోతున్నాడు, పరమతని మనకు స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు, బహుమానం ఇవ్వబోతున్నాడు. అంతం వరకు సహిస్తే పరమతని మనల్ని తగిన విధంగా గొప్ప మహిమలో ఉంచబోతున్నాడు ప్రియులారా. కాబట్టి అట్టి విధంగా ఆ పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నప్పుడు, ఆ శ్రమల గుండా నడిపిస్తున్నప్పుడు, సహిస్తున్నావా లేదా అని ఆయన పరీక్షిస్తున్నప్పుడు మనం సహిస్తాం. పరీక్షింపబడుతున్నప్పుడు వాటిని ధైర్యంతో నిలబడదాం, ఆ శ్రమలో నిలబడదాం. ఎవరికైనా శ్రమ సంభవించినా, ఎవరికైనా శోధన వచ్చినా, శోధన సహించినవాడు ధన్యుడు, ఆ శ్రమను తట్టుకునేవాడు ధన్యుడు అన్నాడు. అంతవరకు సహించిన వాడు ధన్యుడు అన్నావు, రక్షింపబడతారు అన్నావు. కాబట్టి మనం సహిస్తాం, ఓర్చుకుందాం, నిలబడదాం, పరమతని చేత బహుమానం పొందుకుందాం. అట్టి విధంగా పరమతని మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, అంతవరకు సహించిన వాడు రక్షింపబడినాను నాయన. ఆ సహనమానం ఉంచండి నాయన, ఆ ఓర్పును మాకు దయచేయండి తండ్రి. అట్టి విధంగా తను మేము మించి ప్రతిఫలం పొందుకోవడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ, మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా సతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనల్ని ఆదరించి ధైర్యపరిచి బలపరచునుగాక. ఆమేన్.